నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ బద్దలు కావడంపై ఒక పక్కన మరి నాగ చైతన్య అభిమానులు, అక్కినేని అభిమానులు ఫీల్ అవుతుంటే సమంత అభిమానులు సంతోషపడుతున్నారు. ఎందుకంటే సమంతని ఏడిపించినందుకు మీకు బాగా అయ్యిందా అంటూ చెప్తున్నారు. అసలు నాగార్జున కుటుంబ సభ్యులకి ఒక ఆడపిల్ల ఏడిస్తే ఎంతగా నష్టం చేకూరుతుందనేది ఇప్పుడే తెలిసిందనుకుంటా. ఏ తప్పు చేయని సమంతని గెంటేసి ఇప్పుడు మీకు నచ్చినటువంటి మరొక అమ్మాయితో పెళ్లి చేసుకుంటున్నారో అది ఎంతవరకు కరెక్టో మీరే ప్రశ్నించుకోవాలి. సమంతని బాధ పెట్టినందుకు మీరు కూడా బాధ అనుభవిస్తున్నారంటూ చెప్తోంది. మొత్తానికి అసలు మామూలుగా లేదు. నిజంగానే శామ్ కి సంబంధించినటువంటి ఈ బాధకి మీరు కూడా మరి కరెక్ట్ గా సమాధానం చెప్పాల్సినటువంటి టైం వచ్చిందని, ఏది ఏవైనా సమంతని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసినటువంటి మీ వల్ల నిజంగా ఇలాంటి ఒక ఎమోషనల్ విషయాన్ని అభిమానులు మాత్రం మర్చిపోలేకపోతున్నారు. కాబట్టి సమంత నాగ చైతన్య విడిపోయిన తర్వాత నుంచి వాళ్ళిద్దరూ కలవాలని కోరుకున్న ఫ్యాన్స్ మాత్రం నాగ చైతన్య అలాగే కుటుంబ సభ్యులందరికీ శోభిత ఎంట్రీనే ఒక నష్టపరిహారం అంటూ చెప్తున్నారు. ముఖ్యంగా శోభిత రావడం వల్ల వాళ్ళకు జరుగుతున్నటువంటి ఈ ఫ్లాస్ అన్ని చూస్తుంటే చాలా షాకింగ్ అనిపిస్తుందని, సో మంచిగా మీరుంటే మాకు అంతే చాలు అంటూ చెప్తోంది. ఏది ఏమైనా సమంత నాగ చైతన్య విడిపోయిన తర్వాత ఎన్ కన్వెన్షన్ సెంటర్ బద్దలు కావడం నాగ చైతన్య సమంత విడిపోవడానికే కారణం అంటున్నారు. అంటే వాళ్ళ ఇద్దరు విడిపోయిన తర్వాత సమంత పడిన బాధ అక్కినేని కుటుంబానికి శాపంగా మారిందని, మరి శోభిత ధూళిపాల ఎంట్రీ అక్కినేని కుటుంబానికి ఏమంతా మంచి జరిగే సూచనలు కనిపించలేదని మరికొందరు చెప్తున్నటువంటి మాట. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు చూసి అందరినీ ఎంతగానో షోకులు అనుకుంటూ మరి ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రతి విషయంలో సమంత విషయాల్ని కాస్తంత జాగ్రత్తగా పరిశీలించాల్సిందని, ఆమెను బాధ పెట్టినందుకు ఇప్పుడు 100 కోట్లు నష్టపోయారా అంటూ సమంత అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు.